మీరు చెప్పినట్టుగానే ధ్యానం చేయడం ద్వారా ఆ శివతత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అంటారా? అవును, అది ఒకటే మార్గం. యోగినాం హృదయే అంటే యోగిలు హృదయలు ధ్యానం చేసేటప్పుడు మీరు కనిపిస్తారు అని. ధ్యానగమ్యం, ధ్యానగమ్యం, యోగగమ్యం. ఆ గమ్యం అంటే కనుక్కోవచ్చు. ఇప్పుడు గాలి అన్ని జగాలో ఉంటుంది. మేము ఫ్యాన్ దగ్గర కూర్చుంటే అప్పుడు మనకు అనుభవంలో వస్తుంది కదా, చల్లగా అనిపిస్తుంది, మన అనుభవం వస్తుంది. అట్లే శివతత్వం అన్ని జగాలో ఉండే అప్పుడు కూడా కొంచెం జగాలు పవిత్రమైన జగాలు, ఆలయంలో ఎక్కడ మంత్ర శక్తి ఉందో అక్కడ కూర్చుంటే అప్పుడు మన లోపల ఆ అనుభవము మనకు వస్తుంది. అనుభవం ఏమంటే అన్నీ శివమయము అని.